ఆవిడ చేతిలో కుడి చేతిలో ఏముందని చెప్పాం? ఖడ్గం ఉంది. ఈ ఖడ్గం నెత్తురు ఒడుతుంది. అప్పుడే చంపొచ్చిందేమో మహిషాసురుణ్ణి. ఆ రక్తం కత్తిలోంచి అలా కారుతోందనమాట. నెత్తురు ఓడుతున్న ఈ కత్తితో ఇక్కడ ఒక అపూర్వమైన కుండమును ఏర్పాటు చేయి అనగానే ఆవిడ వెంటనే ఈ కత్తి పుచ్చుకున్నది. ఎడం చేతిలో ఉన్న మహిషాసురుడి శిరస్సును అలాగే పెట్టుకున్నది. ఈ కత్తితో వెళ్ళి ఈ అరుణాచలంలో ఒక ప్రాంతంలో బండరాయి మీద ఖడ్గంతో ఒక్క పోటు పొడిచింది. పెద్ద శబ్దముతో ఆ రాయి పగిలిపోయింది, విస్ఫోటనం చెందింది, ముక్కలు ముక్కలైపోయింది. వెంటనే అడుగు నుంచి పెద్ద జలధార పైకొచ్చింది. ఫౌంటైన్ చిమ్మినట్టుగా ఓ జలధార పైకొచ్చింది. కత్తితో తయారైనటువంటి తీర్థం కనుక దాన్ని ఖడ్గ తీర్థం అన్నారు. ఇప్పుడు ఆ ఖడ్గ తీర్థం అరుణాచలంలో ఉన్నది. ఆ తీర్థంలో ఈ కత్తితో, ఈ పుర్రెతో, ఈ 8 చేతులతో అమ్మవారు బుడుంగును ములిగింది. అలా ములుగుతూ ఆవిడ ఒక మంత్రాన్ని ఉచ్చరించింది. ఆ మంత్రం మీ అందరికీ ఉపదేశిస్తున్నాను, చెప్పండి అందరూ కూడా. ఓం నమః సోణాధినాథాయ. ఇది నవాక్షర మంత్రం, అమ్మవారు సృష్టించిన నవాక్షర మంత్రం. అంత పూర్వం ఉన్న నవార్ణ మంత్రం ఉందే, చండీ మంత్రం, అది చాలా గొప్పది. అది ఎలాగో చాలా గొప్పది. అదేమో ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చే, చాలా గొప్ప అద్భుతమైన చండీ మంత్రం అండి. అది నవార్ణమక్షరం అంటారు. అది ఎలా పడితే అలా ఉచ్చరించకూడదు, కానీ ఈ మంత్రాన్ని మాత్రం ఉచ్చరించే అధికారం అమ్మవారు ఇచ్చింది. ఓం నమః సోణాధినాథాయ 3 9. ఓం నమః 3 అక్షరములు, సోణాధి 3, నాథాయ వెరసి ఓం నమః సోణ అధినాథాయ సోణాధినాథాయ. ఈ నవాక్షర మంత్రం, నవార్ణ మంత్రం స్వయముగా దుర్గాదేవి అరుణాచలములో తాను రచించి మనకిచ్చింది. ఈ మంత్రమును జపిస్తూ అందులో స్నానం చేయగానే అమ్మవారి చేతిలో ఉన్న కత్తి తెల్లగా మారిపోయి రక్తం పోయింది. ఈ చేతిలో ఉన్న మహిషాసురుడి తల కింద పడిపోయింది. ఆ తలకి అతుక్కుని ఉన్న లింగం కూడా కింద పడిపోయింది. అక్కడే పడిపోయింది. ఎక్కడ? ఆ ఖడ్గతీర్థం దగ్గర. ఆ లింగానికి వెంటనే విశ్వకర్మ ఒక గుడి కట్టాడు. ఆ గుడిలోకి వెళ్ళి మొదటి పూజ ఈ జగన్మాత దుర్గాదేవి మహిషాసురమర్దని చేసింది. దానికి పాప వినాశన లింగము అని పేరు పెట్టింది ఆవిడ. ఇదే ఇందాక చెప్పినట్టుగా రుద్రాక్షధారణ చేసిన వారిని, విభూతి ధారణ చేసిన వాణ్ణి, లింగధారణ చేసిన వాణ్ణి, సాలగ్రామ ధారణ చేసిన వాణ్ణి, ఇటువంటి వాళ్ళని చంపడం మహాపాపం. ఈ మహాపాపములు ఆ ఖడ్గతీర్థములో స్నానము చేసి పాప వినాశలింగమును దర్శనము చేసుకుంటే తక్షణం తొలగిపోతాయి. ఇలాంటి మహాపాపాలన్నీ తొలగిపోతాయి. వీలుంటే అక్కడ ప్రదక్షిణ కూడా చేయండి. అసలు ఎప్పుడు ఆలయాల్లో ప్రదక్షిణ చేయాలండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. యాని కాని చ పాపాని, ఏవే పాపాలు చేశామో అవి ఏమేమిటో తెలియదుగా. రకరకాల పాపాలు చేశాం మనం. నోటితో ఉచ్చరించడానికి వీలు కాని అనేక పాపములు ఈ మానవుడు భూలోకంలో జన్మించాక చేస్తాడు. తెలిసి కొన్ని, తెలియక కొన్ని. లోభం వల్ల కొన్ని, మదం వల్ల కొన్ని, మాత్సర్యం వల్ల కొన్ని, కీర్తి కోసం కొన్ని, ధన వ్యామోహం వల్ల కొన్ని. ఇలా నిరంతరం జీవులు చేసుకునే ఉంటారు. జీవులు చేసే పాపములు 10 రకాలట. ఆ 10 రకాలని కలిపి 3గా విభజించారు. అవేమిటి? వాచిక పాపములు, కాయిక పాపములు, వాచిక, కాయిక, మానసిక పాపాలు. అందులో వాచిక పాపములు అంటే నోటితో చేసే పాపములు, మాటలతో చేసే పాపములు. అవేమిటివి? పైశూన్యం, కొండెములు చెప్పుట, వాడి మీద వీడికి, వీడి మీద వాడికి లేనిపోయిన నేరాలు చెప్పడం మాట. వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు అని లేనిపోయినని చెప్పడం అనమాట. అదిగో అది ఇలా చేసిందిట, ఇది ఇలా చేసిందిట, ఏం చూసి వచ్చావు నువ్వు, ఇలా కొండెములు చెప్పడం అదొకటి. అసత్యములు పలకడం, ఎప్పుడూ అబద్ధాలే. కొంతమంది నీ జేబులో ఏముంది? ఏమీ లేదు. జేబులో బోల్డ్ ఉన్నాయి, ఏమి లేకపోవడం ఏంటి? అయినా సరే అసత్యాలు ఆడతారు. ఇక 3వది అసంబద్ధ ప్రలాపములు, అంటే అనవసరమైన మాట. ఆ సమయానికి అది అనవసరం. ఎవరో ఇద్దరు కలుసుకున్నారు అనుకోండి, ఆ ఇద్దరు గురించి మాట్లాడుకోకుండా ఏం మాట్లాడాలో తెలియక 3వదనమాట. ఇదిగో అక్కడెక్కడో కొండ మీద 4 నక్షత్రాలు రాలేట. ఈ పిచ్చివాగుడు ఎందుకు చెప్పండి? అసంబద్ధ ప్రలాపం కాకపోతే అనవసరమైన వాగుడు వాగుతారనమాట. కొందరికి తొట్టుపడుతలు వస్తాయి. కాబట్టి
అసత్యమాడ్డం, పైశన్యం కొండెములు చెప్పుట, అసంబద్ధ ప్రలాపం. ఇది కాక ఇక 4వది ఏమిటనమాట, పరులపై అభాండములు వేయట. ఇందాక చెప్పిన పైశన్యం ఒకడి మీద ఒకడికి లేనిపోని కొండేలు చెప్పడం, కొండెములు చెప్పడం కంటే కూడా లేని నేరాన్ని ఆరోపించుట అన్నమాట. ఒక వ్యక్తి ఆ పని చేయలేదు అయినా చేశారంటారనమాట. ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు అసూయ అంటే అర్థం ఏంటనుకుంటున్నారు. గుణేషు దోషారోప అసూయ అంటే మంచి గుణములలో దోషమును ఆరోపిస్తే దాన్ని అసూయ అంటారు. అనగా ఒక ఆయన అన్నదానం చేశాడు, ఓ 10 మందికి అన్నం పెట్టాడు, అది చాలా మంచి పని అవునా. రెండో వాడు అది చూశాడు, ఈయన మీద కసి, అందుకని తాతగారింట్లో నిన్నటి రోజున వండిన అన్నం కుళ్ళిపోతుంది, ఎవరూ తినడం లేదు, అందుకేనండి అన్నం పెట్టాడు, లేకపోతే ఆయన అన్నం ఎందుకు పెడతాడండి, అన్నం పెట్టాడు, ఆయన సున్నం పెడతాడు, ఎత్తి మీదకి అన్నం పెడతాడు తప్ప అన్నట్టే. నిజానికి ఆయన ఇంట్లో అన్నం నిన్న వండి కుళ్ళిపోవడం వల్ల పెట్ల, ఏదో ఏకాదశి అయ్యాక ద్వాదశి కదా అని 10 మందికి అన్నదానం చేశాడు ఆయన. ఆ మంచి పనులు ఈ చెడ్డ వెతుకుతారు కొందరు. అలాగే ఒక ఆయన పట్టుకొచ్చి 500 నోటు వేసాడు అనుకోండి, 500 నోటు ఎందుకు వేసాడు, అది చిరిగిపోయింది చల్లక అక్కడ వేసాడు అంటాడు. చల్లకపోతే మాత్రం గురువు గారికి వేయాలి, అలా వేసేవాడు కొందరు ఉంటారు కూడా, అది వేరే విషయం. కానీ మొత్తం మీద ఏదో వేద్దామని వేశాడు, వాడికి తోచింది వేశాడు. ఆ మంచి పనులు చెడ్డ వెతకడం. తిరుపతి నుంచి లడ్డూ పట్టుకొచ్చాడు ఒక ఆయన ఇద్దామని, 3 రోజుల నుంచి ఇంట్లో ఉంది, ఆ లడ్డు ఎవరో తినలేదు, కుళ్ళిపోయి బూజు పెట్టింది, అందుకని దాని గురువు గారికి అంటగట్టడానికి వచ్చారండం. అంటే ఇందులో కూడా చెడ్డే. ఇంకా మీరు ఏం చేయండి, అందులో ఏదో వెతుకుతారు తప్పుడే. దాన్ని అసూయ అంటారు. గుణేషు దోషారోప అసూయ. అటువంటి వాళ్ళు ఈ నేరాలు ఆరోపిస్తారన్నమాట. ఇవి వాచిక పాపములు, నోటితో చేసే పాపములు, వాక్కుతో చేసే పాపములు 4. ఇక ఆ తర్వాత శారీరక పాపములు 3. శరీరముతో చేసే పాపములు కాయిక పాపాలు అంటారు. అవేమిటనమాట, అనవసరమైనటువంటి హింస, శాస్త్ర విరుద్ధమైన హింస, అన్యాయంగా కొట్టి చంపేయడం, ఆవులు చంపేయడం, పుట్టిన రోడ్డు మీద దొరుకుతున్న కుక్కను కొట్టి చంపేయడం, అనవసరంగా భార్య పీకి నొక్కి చంపడం, ఇవన్నీ అనవసరమైన హింసలు. అలాగే శరీరముతో వెళ్ళకూడని చోట్లకి వెళ్ళుట. ఓ చోట కొన్ని చోట్ల వెళ్ళకూడదండి, అటువంటి చోటకి వెళ్ళకూడదు, అటువంటి చోటకి వెళ్ళుట. ఇక 3వది ఈ శరీరముతో కృతజ్ఞత అనే భావమును చూపుట, మేలు చేసిన వాడికి అపకారం చేయుట. అవి 3 అన్నమాట. అక్కడికి వాచిక పాపములు 4, కాయిక పాపములు 3. ఇక మానసిక పాపములు 3 ఉన్నాయి. పైకి అందరూ మంచివాళ్లే, కానీ మనస్సులో ఏముందో ఏం తెలుస్తుంది. మనస్సులో ఇతరుల ధనమును ఇతరుల వస్తువులని కోరుకొనుట, పర ద్రవ్య పరకాంతాదులను కోరుకొనుట. ఇక 2వది ఏమిటనమాట, ఇతరులకు కీడును కోరుకొనుట. పైకి మాత్రం అబ్బో మీ అంత మంచివాళ్ళు లేరండం, లోపల మనడు ఎప్పుడు నాశనం అయిపోతాడు, వాడి ఇల్లు కట్టుకుంటాడు, వాడు కొంప కూలిపోను, వాడి దగ్గరికి టౌన్ ప్లాన్స్ వాడు వెళ్ళి ప్లాన్ అప్రూవల్ లేదని వాడు బిల్డింగ్ పడగొట్టేను అని తిట్టుకుంటాట. అంటే లోపల ఇతరులకి కీడే కోరుకుంటున్నాడు అన్నమాట. ఇక 3వది నాస్తికవాదము మనస్సులో చేయుట. ఈ 3 మానసిక పాపాలు. ఈ విధంగా శారీరక, మానసిక, వాచిక పాపములు మొత్తం వెరసి 10 పాపములు. ఈ 10 పాపములను కలిపి 10 పాపములు అంటారు. దసరా అనే శబ్దం ఎందుకు వచ్చిందంటే దశహర, ఈ 10 పాపములను తొలగిస్తుంది కనుక దాన్ని దశహర అన్నారు. దసరా అయిపోయింది. ఈ 10 మహాపాపములు కూడా ఈ ఖడ్గతీర్థములో స్నానము చేసిన తర్వాత ఓం నమః సోణాధినాథాయ అనే మంత్రము జపించుకుంటూ పాపనాశన లింగాన్ని అరుణాచలములో దర్శనం చేసుకుంటే మొత్తం భస్మం అయిపోతాయి. బూడిదలో పోసినటువంటి పన్నీరు ఎలా పాడైపోతుందో, అగ్నిలో పడిన మిడతలు, అగ్నిలో పడినటువంటి దూజ ఎలా కాలిపోతాయో, దూది కాలిపోతుందో, అలా ఈ పాపములన్నీ తక్షణం నాశనం అయిపోతాయి. అందుకని ఏం చేయాలన్నమాట, మనం జీవితంలో ఒకసారైనా అరుణాచలమునకు వెళ్ళాలి, ఖడ్గతీర్థములో స్నానము చెయ్యాలి, ఓం నమః సోణాధినాథాయ అనే మంత్రాన్ని ఉచ్చరించాలి, అక్కడ ఉన్న పాపనాశన లింగమును దర్శనము చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ పాపాలు తొలగిపోతాయి. ఇలా కొన్ని క్షేత్రాలు మనకి చెప్పారు. ఇక్కడ అరుణాచలం గురించి చెప్పారు కాబట్టి ఇది చెప్పాను. ఇలాంటి కొన్ని లింగములు ఉన్నాయి, పాపన నాశన లింగాలు అన్నమాట. అటువంటి లింగాలను దర్శనం చేసుకోవాలి తప్పక. ఇలా
ఆవిడ పాపాలు పోగానే, అమ్మా పార్వతీమాత, నా పాపాలు పోయాయి, ఇదిగో ఈ చేతిలో ఉన్న మహిషాసురుడి తల కూడా పడిపోయింది, పాపనాశన లింగాన్ని ప్రతిష్ఠించాను, ఇక నేను వెళ్ళొస్తాను, మీ దంపతులు సుఖంగా ఉండండి అని అమ్మవారు మడిద్వీపానికి వెళ్ళిపోయింది. సరిగ్గా ఇది జరిగిన రోజు కార్తీక పూర్ణిమ. ఆ రోజు ఉదయం జరిగింది ఇది. సాయంత్రం వేళ ఆ కొండ మీద, అరుణాచల శిఖరం మీద ఒక అపూర్వ జ్యోతి పార్వతికి దర్శనమిచ్చింది. అద్భుతమైన జ్యోతి, అఖండ జ్యోతి, కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నది, కానీ వేడి లేదు, చల్లగా ఉన్నది. ఇప్పటికి కూడా ఏం చేస్తారు కార్తీక పూర్ణిమ నాడు? అక్కడ అరుణాచలం మీద జ్యోతి వెలిగిస్తారు. పైకి వెళ్ళి మేము నడిచి అక్కడికి వెళ్ళగలిగాం మా అదృష్టవశాత్తు. అరుణాచలేశ్వరుడి కటాక్షం ఉంది కాబట్టి వెళ్ళాం, లేకపోతే మానవమత్తుడు అక్కడికి వెళ్ళలేడు, అంత కష్టం ఆ కొండెక్కడం. అది చాలా మందికి తెలుసు. అందున కార్తీక పూర్ణిమ నాడు పెడతారు, కానీ ఉత్తర రోజుల్లో అక్కడికి వెళ్ళలేరు. వెడితే కూడా ఎలుగుబంట్ల ఇబ్బంది, లేకపోతే జారిపడడం జరుగుతుంది. నిజంగా ఈశ్వర కటాక్షంతో మేము 2015లో ఆ కొండ మీదకి వెళ్ళాం. అందువల్ల చెబుతాను నేను, చాలా గొప్ప కొండ అది. ఆ కొండ అంటే ఇంక అగ్నియే, పాపాలని భస్మం చేసే కొండే. అందుకే యుగయుగాలుగా మహానుభావులు అక్కడ తపస్సు చేస్తున్నారు. అరుణాచలమునకు వెళ్ళటం అంటే శివుడి యొక్క 3వ కన్ను ముట్టుకోవడమే. శివుడి 3వ కన్ను ముట్టుకుంటే నిజంగా భస్మం అవుతారు. కానీ ఆ కొండ మీద కడితే పాపములు మాత్రమే భస్మమై మనం పరమ పవిత్రులం అవుతాం. మన నమ్మకాన్ని బట్టి ఫలితం ఉంటుంది. పార్వతికి కార్తీక పూర్ణిమ నాడు అద్భుతమైన కాంతి దర్శనమిచ్చింది. అక్కడ దీపం లేదు, ప్రమిద లేదు, ఒత్తులు లేవు, నెయ్యి లేవు, అగ్గిపెట్టుతో వెలిగించడాలు లేవు. వన్నినా యోజితం ప్రియం, దానికి నిప్పు పెట్టండి అనే మాట లేదు అక్కడ. దీపారాధన చేసేటప్పుడు ఏం చేస్తాం? సాధ్యం, ముందు ప్రమిద నిండా నెయ్యి పోయి, ఆజ్యం సాధ్యం, నేతితో కూడినది విత్ నెయ్యి. త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులతో కూడినది. ముందు నెయ్యి పొయ్యి, ప్రమిద నిండా కుంది నిండా నెయ్యి పొయ్యి, తర్వాత 3 ఒత్తులు వేయము. సంయుక్తం అనడం ద్వారా 3 ఒత్తులతో కూడినది, లేక 3 కలిపి ఒక ఒత్తిగా చేసినా పర్వాలేదు, మొత్తం మీద 3 ఒత్తులు ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలి? వన్ని నా యోజితం ప్రియం, అప్పుడు నిప్పెట్టు. అగ్గిపెట్టుతో వెలిగిస్తావో కొవ్వొత్తితో వెలిగిస్తావో, కొవ్వు కంటే అగ్గిపెట్టే మంచిది. దిక్మాల కొవ్వొత్తి ఎందుకు దరిద్రం. అగ్గిపెట్టుతో దీపారాధన చేయకూడదని కొందరు చెప్తారు, ఉట్టి అబద్ధం. ఆ రోజుల్లో అగ్గిపెట్టి ఏడిసిందా? అగ్గిపెట్టిన దీపారాధన నకుర్యాత్తని ఎవడన్నా చెప్పాడా? అన్ని కొత్త కొత్త లేనివన్నీ పుట్టించడం అనమాట. ఈ ఒక్క పని చేయకండి అండం. అన్నవాడి గుండు మీద ఒకటి ఇచ్చుకోవాలనిపిస్తున్న వాడు చూస్తే అన్ని అబద్ధాలే. ఇలా చేస్తే నాశనం అయిపోతాడట. పాప వీడి కోసం వచ్చి చెప్పినట్టుగా వ్యాసుడు, ఇదిగో ఏమండో, రుద్రాక్ష మెడ మీద ఉన్నప్పుడు నిద్రపోకూడదు, రుద్రాక్ష మెడలో ఉంటే నిద్రపోకూడదా? ఇంకేం నిద్రపోతావు? చస్తావా? రుద్రాక్ష శరీరం మీద ఉండగా చచ్చిపోతే వెంటనే నువ్వు దివ్యలోకాలకు వెడతావని దేవీ భాగవతం చెబుతున్నది. చూడండి, 12వ స్కందంలో రుద్రాక్ష మహిమలో ఎల్లవేళలో ఉంచుకోండి అన్నారు. కొన్ని అనవసర పాపాలు చేయొద్దన్నారు తప్ప అసలు రుద్రాక్ష ఉండకూడదని ఒకడు. రాత్రిపూట తీసేయాలి, వీడి కోసం వచ్చి చెప్పినట్టు శివుడు అనమాట. అసలు రాత్రే ఉండాలి, ఎందుకంటే నిద్రలో ఉండగా నువ్వు తెస్తే అప్పుడు నువ్వు ఎక్కడికి వెడతావు? ఎప్పుడు ప్రాణం పోతుందో మనకు తెలుసునా? ఇంకోటి వచ్చామంటాడు అసలు మల్లెపూలతో పూజ చేయకూడదు అంటాడు ఒకడు. ఇంకోటి వచ్చి శివుడికి నందికి మధ్యలో వెళ్ళావో నువ్వు చచ్చిపోతావు, నువ్వు సర్వనాశనం అయిపోతావు. శివుడికి నందికి మధ్యలో కాకుండా శ్రీశైలంలో ఎవడన్నా దర్శనం చేసుకుని రాగలడేమో చెప్పండి ఒకసారి మీలో ఎవరిని ఉంటే. శ్రీశైలంలో దర్శనం చేసుకోవాలంటే నందీశ్వరుడి దగ్గర నుంచే వెళ్ళి శివుడికి నందికి మధ్యలో నడిచే దర్శనం చేసుకుని బయటికి కడతాడు. అసలు అసంభవం అది. అనవసరముగా తిరగద్దు అని శాస్త్రములు చెబితే చివరికి వీడు పిడివాదం చేయటం, ఈ వ్యాఖ్యాతలు రాసేవాడికి వాడికి బుర్ర తక్కువ రాయడం అనమాట. ఉట్టినే తిరగద్దన్నాడు, సరదాగా తిరగద్దన్నాడు కాలక్షేపానికి. అసలు అర్చకులు రెండింటికి మధ్యలో తిరగకుండా ఎలా అభిషేకం చేయగలంటే కొన్ని సమయాల్లో ఆలోచించండి. కాబట్టి అసంభవమే నువ్వు చెప్పడం, నువ్వు నాశనం అయిపోతావు అనడం. గోళ్లు కొరిగితే నీ ఇంట్లో దరిద్రం వచ్చి పడుతుంది. గోళ్లు ఉట్టినే కొరకద్దన్నారు, కానీ కర్మగాలి గోరుకి నొప్పి పుట్టిందనుకోండి, అబ్బా అని నోట్లో గోరెట్టుకుంటే వాడు నాశనం అయిపోతాడట. ఈ చెప్పినటువంటి వాళ్ళ మాటలు వినడం వల్ల నశిస్తాం. ఎక్కడో లేదు దరిద్రం అంతా. ఎవడబడితే వాడు అడ్డమైనవి చెప్పేవాళ్ళలో ఉంది నాశనం అంతా. ఆ రకంగా కొంపలు కూలగొట్టడం, మనుషుల్ని భయపెట్టడం, శివలింగం ఇంట్లో ఉండొద్దంటాడు. ఎవడండి దరిద్రుడు? అలాంటి వాడు AK-47తో కాల్ చేయాలి అని ఒకప్పుడు ఒక దేవుడు లాంటి మనిషి అన్నాడు. నేను అంటలేదు, వ్యాసుడు అన్నాడు. మీ ఇంట్లో శివలింగం ఉంచుకోండి, ప్రతి ఇల్లు ఒక శివాలయం, ప్రతి ఇల్లు ఒక విష్ణువాలయంగా ఉండాలి. సాలగ్రామాన్ని ఉంచుకోండి, ఇన్ని నీళ్లు పొయ్యండి, ఆ నీళ్లు తాగండి, మీ పాపాలు పోతాయి. సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే.
సాలగ్రామం శిల నుంచి వచ్చే నీరు తాగితే సమస్త పాపాలు పోతాయట. అది పాపహారి విశేషత అన్నాడు ప్రత్యేకంగా. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం. ఈ నీళ్లు తాగితే అకాలంలో నీకు చావు రాదు, ఆ చావుని తొలగిస్తుంది. అది సకల వ్యాధులు తొలగుతాయి. అందుకని ఇంట్లో సాలగ్రామాలు ఉంచుకునేవారు. మనం వెకిలి వేషాలు వేయకుండా ఉండడానికి కొన్ని నియమములు చెప్పారు తప్ప ఆ నియమముల వంకతో ఇంట్లో దేవుణ్ణే లేకుండా చేసుకోమనే ఏమీ ఉండడంలా. దానివల్ల ఏమైపోతుంది? నాయనా ఆవాలతో పూజ చేస్తే, శివుడికి అభిషేకం చేస్తే శత్రువులు నశిస్తారంటే చేయకూడదంటాడు ఒక పిచ్చపీరుగా. ఆవాలేమో దాని గురించి శివపురాణంలో చెప్పారు. రాజికా పూజనం శంభో శత్రోర్ మృత్యుకరం శుభం. నల్లని ఆవాలతో శివుణ్ణి పూజిస్తే 1,00,000 ఆవాలట, అంటే 16 కేజీలు. 16 కేజీల నల్ల ఆవాలతో శివుడికి అభిషేకం చేస్తే నీ శత్రువులు నశించిపోతారు, మిత్రులు అవుతారు ఉంది. నువ్వు చేయకపోతే ఏమవుతుంది? రేపటి నుంచి శివుడి మీద నమ్మకం పోతోంది. చక్కగా తులసి రసం తీసి ఆ రసంతో శివుడికి అభిషేకం చేయి, ఎంతో మంచిది. అవి చెయ్యవు. చేయకపోతే ఏమవుతుంది? భ్రష్టులు అవుతారు వీళ్ళు. మంచి మంచి అర్చకులను తయారు చేయండి, పురోహితులను, మహాత్ములను తయారు చేయండి. వాళ్ళంతా కలిసి ఈ దేశాన్ని రక్షిస్తారు. వాళ్ళని పోషిద్దాం మనం. అప్పుడు ధర్మం నిలబడుతుంది. ఏమి శాస్త్ర ప్రకారం చేయాలో పురాణాల్లో ఉన్నవన్నీ వాళ్ళ చేత చదివించి వాళ్ళ చేత చేయిద్దాం. చేయిస్తే ఇంట్లో శివుడు ఉండొచ్చు, ఇంట్లో విష్ణువు ఉండొచ్చు, సాలగ్రామం ఉండొచ్చు. ఈ విషయాలు తెలుస్తాయి. తెలిస్తే బాగుపడతాం. వంచండ్రా అని చెబుతాడు. ఇంట్లో ఆడవాళ్ళకి ప్రత్యేకంగా శివలింగాన్ని పూజించవచ్చు. స్త్రీణామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః. ముఖ్యంగా ఆడువారికి అనే తేడా లేకుండా, సర్వేషాం అంటే అందరికీట, వాడు వీడు అనే తేడా లేకుండా భూమి మీద పుట్టిన ప్రతి జీవికి శివలింగార్చనే, శివలింగ అర్చన చేయుట యందు అధికారోస్తి, అధికారః అస్తి, అధికారం ఉన్నది. లేకపోతే పాము పూజించలేదా, సాలెపురుగు పూజించలేదా, ఏనుగు పూజించలేదా, పంది మాంసం నైవేద్యంగా పెట్టి తిన్నడు పూజించలేదా? ఎంతమంది పూజించలేదు? వాళ్ళందరికంటే మనం గొప్పవాళ్ళమా? రామానుజాచార్యుల వారి కంటే మనం గొప్పవాళ్ళమా? శంకరుడి కంటే గొప్పవాళ్ళమా? వాళ్ళని కూడా కాదని మన ఇష్టం వచ్చినట్టు తయారు చేస్తే ధర్మం నశిస్తుంది. ధర్మం కోసమైనా వీళ్ళందరినీ పోషించాలి. కాబట్టి కార్తీక పూర్ణిమ చాలా గొప్పది. ఆనాడు అక్కడ తప్పనిసరిగా ఒక దీపం వెలిగిస్తారు. ఆ దీపం కూడా స్వయం జ్యోతి అన్నమాట. అనగా ఒక కుంది తెచ్చి అందులో నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దానికి వెలిగించాలి. మీ ఇష్టం వచ్చిన అగ్గిపెట్టెతోటో ఇంకో దానితోటో. అదనమాట పవిత్రమైన దీపము. దానిని స్వీకరించుము. అది ఎటువంటిది? త్రైలోక్య తిమిరాపహం, 3 లోకాల చీకట్లను తొలగిస్తుంది. ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదైవికమని పిలువబడే తాపత్రయాన్ని తొలగిస్తుంది. భయంకరమైన పాపాలు తొలగిస్తుంది. అటువంటి జ్యోతుల్ని మనం ఇప్పుడు వెలిగిస్తున్నాం దీపారాధన వంకతో. కానీ ఆ కొండ మీద అసలు ఎవరూ పెట్టకుండా, ఏమీ లేకుండా ఒక జ్యోతి వెలిగింది. అదే స్వయం జ్యోతి, అరుణజ్యోతి. ఆ జ్యోతిని చూడగానే వెంటనే పార్వతీదేవి భక్తి శ్రద్ధలతో నమస్కరించింది. ఆ జ్యోతియే చూస్తూ ఉండగా ఈశ్వరుడిగా రూపం మార్చుకున్నది. శివుడి యొక్క పాలనేత్రం, 3వ కంటి అగ్నియే ఆ జ్యోతి రూపంలో దర్శనమిచ్చిందనమాట. వెంటనే శివపార్వతులు కలుసుకున్నారు. శివుడు ఆ జ్యోతి రూపంలో ఉన్న స్వామివారు అందమైన తెల్లని రూపం ధరించాడు. 10 చేతులతో, 5 శిరస్సులతో పంచాస్యుడు, పంచముఖుడు దర్శనమిచ్చాడు. ఆయన్ని చూడటంతో పార్వతీదేవి నలుపుపోయిందండోయ్. అసలు ఎర్రని జ్యోతి పడటంతో ఆవిడ మళ్ళీ యథాప్రకారంగా ఎర్ర రంగులోకి గౌరవర్ణంలోకి వచ్చేసింది. అప్పుడు పార్వతి శివుణ్ణి, స్వామి మీ మీద అలిగి ఇక్కడికి వచ్చినందుకు ఏమనుకోకండి అనగా, పార్వతి నువ్వు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎలా ఉన్నా నాలో సగం నువ్వే, నీకు నాకు అభేదం. అయినా నీవు ఇక్కడ తపస్సు చేయటం వల్ల అరుణాచల మహిమ సమస్త లోకములకు తెలిసింది. కార్తీక పూర్ణిమ నాడు ఇక్కడ ఒక జ్యోతి వస్తుంది. భవిష్యత్తులో కార్తీక పూర్ణిమ నాడు ఈ కొండ మీద దీపం జ్యోతి వెలిగించాలని ప్రజలు గ్రహిస్తారు. వెలిగించిన వారు, జ్యోతులు చూచిన వారు మహాపాపాల నుంచి విముక్తి పొందుతారు. ఇక్కడ నువ్వు తపస్సు చేస్తున్నప్పుడు ఖడ్గతీర్థం ఏర్పడింది, పాపనాశన లింగం ఏర్పడింది. వాటిని ప్రజలు ఉపయోగించుకుని పాప విముక్తులవుతారు, పుణ్యాత్ములవుతారు. ఈ కొండ మీద మొదటిసారిగా మనం అర్ధనారీశ్వరులం అవుతున్నాం. ఇక మీదట భవిష్యత్తులో మనిద్దరికీ అభేదం పాటిస్తూ నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం
నమో నమ శంకర పార్వతీభ్యాం అంటూ మరిద్దరిని భక్తులు స్తుతిస్తారు. శివాభ్యాం, శివ అంటే శివుడు, శివ అంటే పార్వతి, శివాభ్యాం అంటే పార్వతీ పరమేశ్వరుల కొరకు నమః. నమశివాభ్యాం అంటే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులిద్దరి కొరకు నమస్కారం, వాళ్ళిద్దరికీ నమస్కరిస్తున్నాను. నవయౌవనాభ్యాం, ఇద్దరూ యవ్వనంలోనే ఉంటారట. ఎప్పుడు అప్పుడే పెళ్లి చేసుకున్న కొత్త దంపతుల్లాగా తాజాగా ఉంటారు, ఫ్రెష్ క్యాండిడేట్స్ వాళ్ళు. సాధారణంగా పెళ్ళైన 2 రోజులకే ముఖాలు మారిపోతాయి, కానీ వాళ్ళు ఏంటో ఎప్పుడు చూసినా అప్పుడే పెళ్లి చేసుకున్న దంపతుల్లో ఉంటారు. మళ్ళీ కొంతమంది అర్ధరాత్రి ముహూర్తంలో అవడానికి కొత్త పెళ్లి కొడుకు దంపతులు అప్పుడే పెళ్లి అవుతుంది, కానీ ఇద్దరు ఎందుకు వచ్చిందిరా దేవురా అని 1 గంటకు ముహూర్తం అయితే వేళ్లాడబడిన ముఖాలతో కనబడతారు. కానీ అమ్మవారు అయ్యవారు అలా ఉంటారటండో, తాజాగా నవ్వుకుంటూ అందంగా కనబడతారట. కొంతమంది భలే ఉంటారండి, చక్కగా చట్టా పట్టాలు వేసుకు తిరుగుతుంటారు అనమాట. బావా మరదలా అనుకుని తిరగాలి, అంతేగాని ఎప్పుడు చూసినా ఇంక ముసలావిడతో నేనేం పెడతాను అనుకోకూడదట. ముసలేమిటి, ముసల్ అనేది శరీరానికి, కాబట్టి అస్సలు మేము ముసల్హై అనుకోకుండా ఎప్పుడు మేము తాజా దంపతులం పార్వతీ పరమేశ్వరులు అనుకుని చట్టా పట్టాలు వేసుకు తిరగాలి. నేనండం కదండి, భీమేశ్వర పురాణంలో రాశాడు శ్రీనాథుడు. చూడండి, ఒకళ్ళ చట్టాలు ఒకళ్ళ చేతుల్లో పట్టుకుని వచ్చేట వాళ్ళిద్దరూ కూడా. చంద్రబింబానన చంద్రరేఖామౌళి నీలకుంతల భార నీలగళుడు నాగేంద్ర నిభయాన నాగకుండలధారి మదన సంజీవని మదనహరుడు గిరిరాజ కన్యక గిరిరాజ నిలయుండు. అలాంటి పార్వతీ పరమేశ్వరుడు గౌరీ శ్రీ విశ్వనాథుండు, గౌరీ శ్రీ విశ్వనాథుండు కనకరత్న పాదుకలు మెట్టి చట్టలు పట్టి కొనుచు ఏగుదిల్చిరి ఒయ్యార మెసక మెసగా విహరణ క్రీడ మాయున్న వేదికపుడు. గౌరీ విశ్వనాథుడు కనకరత్న పాదుకలు వేసుకున్నారు, అంటే బంగారంతో తయారు చేయబడి రత్నములు తాపడం చేసిన పాదుకలు వేసుకున్నారు. వేసుకుని చెట్టలు పట్టుకొనుచు, చట్టలు పట్టుకోవడం అంటే చెట్టా పట్టాలన్నమాట. ఒకళ్ళ చేతుల్లో చక్కలు పట్టుకుని టిక్కుని బయలుదేరాడు. అలా వెళ్ళాలి పెళ్లికెడితే, అలా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా భార్యాభర్తలిద్దరూ కలిసి ఉండాలి. ఎప్పుడు తోసంటా అని తిట్టుకుంటూ ఏడుస్తూ కొట్టుకుంటే అది దాంపత్యం ఏంటండి? అలా అందంగా చట్టాపట్టాలు వేసుకుని వస్తే వాళ్ళని పార్వతీ పరమేశ్వరులు అంటారు, ఆది దంపతులు అంటారు, లక్ష్మీనారాయణులు అంటారు. అందుకనే పూర్వకాలంలో ఎవరెవరిని తలుచుకునేవాళ్ళం పెళ్లి సమయాల్లో, పూజల సమయంలో ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, శచీ పురంధరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః. వీళ్ళని తలుచుకున్నాం ఎందుకంటే అరుంధతి వశిష్ఠుడు అలా చట్టా పట్టాలేసు తిరుగుతారు. బ్రహ్మ సరస్వతి కలిసిమెలిసి తిరుగుతారు, పార్వతీ పరమేశ్వరులు కలిసిమెలిసి తిరుగుతారు, లక్ష్మీనారాయణులు ఎప్పుడూ కలిసి మెలసి ఉంటారు. ఇంద్రుడు శచీదేవి ఎక్కడికెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా విడిచిపెట్టకుండా పెడతారు. లేడీస్ క్లబ్కి శచీదేవి, జెంట్స్ క్లబ్కి ఇంద్రుడు వెళ్లకుండా కలిసిమెలిసి వెళ్ళారు. అందుకని వాళ్ళని తలుచుకుని మనం కూడా అలా వెళ్ళాలన్నమాట. చూశారు ఎంత బాగా చెప్పారు. మాట వరుసకు కూడా భర్త నెత్తి మీద అప్పడాల కర్రతో కొట్టని భార్య ఎవరైనా ఉందంటే శచీదేవి తండ్రి. ఎప్పుడైనా భార్య భర్త మీద అలిగి వెళ్ళడం ఉంటుంది. పార్వతి అలిగిందా? లక్ష్మి అలిగిందా? అలిగి భూలోకానికి వచ్చింది కాబట్టే 7 కొండల మీదకి వెళ్ళి శ్రీనివాసుడు ఆహా లక్ష్మి లక్ష్మి అని బుర్రగొక్కుని రావాల్సి వచ్చింది ఆయన కూడా. చూచారా? అలాగే సరస్వతి కూడా బ్రహ్మని విడిచిపెట్టిందిట. అలా విడిచిపెట్టని భార్యాభర్తలు అరుదుగా ఉంటారు. అందులో రతి మన్మధులు, తర్వాత ఇంకొకళ్ళు ఎవరు? శచీ పురంధరులు. నేను చెప్పే దేవతలు మానవుల్లో చాలా మంది ఉన్నారులేండి. శచీదేవికి అసలు భర్త మీద ఎప్పుడూ కోపం రాదట. ఇంద్రుడు ఎన్ని పిచ్చి పనులు చేసినా సరే మా ఆయన బంగారం అనేదిట. ఒక్కనాడు కూడా అప్పడాల కర్రతో నెత్తి మీద కొట్టలేదు, అసలు ఒక్కసారి కూడా కొట్టలేదు. ఎప్పుడో ఒకప్పుడు భర్తను కొట్టిన భార్య ఎక్కడ ఉంటుందా మీకు తెలియదు అని చెప్పాలా? ఎప్పుడో ఒకడు కోపం వచ్చినప్పుడు ఠింగ్ మంది నెత్తి మీద కొట్టేవాళ్ళు, ప్రేమతో కొట్టేవాళ్ళు, వీటి మీద అలా తెరిచేవాళ్ళు ఉంటారట. ఉండకుండా ఉండరు అని వ్యాసుడు అన్నాడు. నాకు తెలియదు, ఐ డోంట్ నో అబౌట్ ఇట్. కానీ అస్సలు శచీదేవి మాట వరుసకు కూడా, సరదాకి కూడా,
భర్త గారిని ఎత్తి మీద కొట్టలేదు. అలాంటి వాళ్ళని తలుచుకోవాలి, అలా చట్టాపట్టాలు వేసుకు తిరగాలట. పార్వతీ పరమేశ్వరులు అలా చట్టాపట్టాలు వేసుకుని హాయిగా తిరిగేవారు. అర్ధనారీశ్వరులు అయిపోయారు. అందుకే అటువంటి వాళ్ళని తలుచుకుని ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి. ప్రదక్షిణ చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి. ఎప్పుడు అర్థమైందా మీకు? యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, అవన్నీ ప్రణశ్యంతి, సర్వనాశనం అయిపోతాయి. కార్తీక పూర్ణిమ నాడు కొండ మీద స్వయం జ్యోతి కనబడిన తర్వాత ఇదిగో అయ్యవారు అమ్మవారు అర్ధనారీశ్వరులు అయిపోయారు, ఆది దంపతులు అయిపోయారు, వాళ్ళు ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటారు. అది తలుచుకుని మనం కొండ చుట్టూ ప్రదక్షిణ చేయాలన్నమాట. అదే శివుడు చెప్పాడు, మన ఇద్దరిని నవశివాభ్యాం నవ యౌవనాభ్యాం, ఇద్దరం యువకులము అని స్తుతిస్తారు. పరస్పర ఆశ్లిష్ట వపురుధరాభ్యాం, ఆశ్లిష్టం అంటే కౌగిలింత లేక కలయిక, ఇద్దరు చెరిసగం కలిసి ఉంటాం, ఇద్దరూ విడిచిపెట్టకుండా చెరిసగముగా ఉండే శరీరములు కలిగిన వాళ్ళం, అర్ధనారీశ్వరులం. అటువంటి శరీరము ధరించిన మనిద్దరికీ నమస్కరిస్తారు వాడు. పరస్పర, ఒకరితో ఒకరు, ఆశ్లిష్ట, కలసిన, కౌగిలించుకుని ఉన్న, వపుహు, శరీరమును, ధర, ధరించినటువంటి వారి గురించి నమస్కారము. అదనమాట పరస్పరాశ్లిష్ట వపురుధరాభ్యాం. ఒక ఆవిడ నగేంద్ర కన్య, నగ అంటే కొండ, సంస్కృతంలో అగ అన్న నగ అన్న కొండ. కొండలకు రాజు నగేంద్రుడు అంటే ఎవరన్నమాట? హిమాలయ పర్వతం, ఆయన యొక్క కన్యా కూతురు నగేంద్ర కన్య అంటే ఇది పార్వతి, పర్వతరాజపుత్రిక. వృషకేతన, జెండా మీద ఆబోతుని పెట్టుకుంటాడు, ఎద్దుని పెట్టుకుంటాడు, నందీశ్వరుని పెట్టుకునేవాడు ఎవరు? శివుడు అన్నమాట. ఇద్దరు కలిస్తే నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం, పర్వతరాజపుత్రి మరియు గో రాజకేతనుడు, నందీశ్వరుని జెండా మీద పెట్టుకున్నటువంటి వాడు అయిన పార్వతీ పరమేశ్వరుల గురించి నమస్కారం. నమో నమః, నమః నమః నమో నమః, 2 సార్లు నమస్కారం. ఎవరు వాళ్ళు? పార్వతీ పరమేశ్వరులు. నమో నమ శంకర పార్వతీభ్యాం, శంకరుడికి పార్వతీ గురించి నమస్కారం అని ప్రజలు మనల్ని తలుచుకోవడం కోసం మనం అర్ధనారీశ్వరులను అవుదాం. ఈ కొండ మీద మనం కొలువై దర్శనమిద్దాం కార్తీక పూర్ణిమ నాడు. ఇక్కడున్న అరుణాచల లింగం దగ్గర నువ్వు అపీత కుచాంబగా, నేను అరుణాచలేశ్వరుడిగా ఉంటాను. ఈ ఆలయాలను చూచినా, ప్రదక్షిణ చేసినా, ఇక్కడ దీపారాధన చేసినా, బిల్వార్చన చేసినా వారికి సకల శుభములు కలుగుతాయి, ఐశ్వర్యములు కలుగుతాయి అని వరమిచ్చాడు. ఈ వరమిచ్చిన కొంతకాలం తర్వాత ఓ తమాషా జరిగింది. ఆ కాలంలో వజ్రాంగదుడని ఒక రాజుగారు ఉన్నారు. ఆయన ద్రవిడ దేశాన్ని పరిపాలించేవాడు. ద్రావిడ దేశం అంటే ఆ రోజుల్లో పూర్తిగా తమిళ, ఆంధ్ర, కేరళ, కర్ణాటకములు కలిపి ఒకే ప్రాంతంగా ఉండేవి. తర్వాత